హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను గుత్తొంకాయ అండి. స్టేట్ టు మై ఛానల్ చూడండి, మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను గుత్తొంకాయని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ముందుగా మనకి గుత్తొంకాయ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఒక మసాలాని ప్రిపేర్ చేయాలండి. ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ప్లేట్లో చూపెడుతున్నాను. బ్యాచిలర్స్ ఉంటారు, ఇంకా బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను ఇక్కడ ప్లేట్లో చూపెడుతున్నాను. ఇప్పుడు చూసారు కదా, ప్లేట్లో ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నానండి, ఎండి కొబ్బరి, ధనియాలు, జీడిపప్పు తీసుకున్నాను, జీలకర్ర, కొన్ని మెంతులేండి. ఇంకా ఇక్కడ గిన్నెలో నువ్వులు తీసుకున్నాను, ఇంకా దాచిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగాలండి. ఈ మసాలా క్వాంటిటీ ఉంది కదండి, మన గ్రేవీకి తగ్గట్టు మనం ఇక్కడ ఎక్కువ తక్కువ మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ప్లేట్లో చూపెట్టిన మసాలాలు ఉన్నాయి కదండి, దీన్ని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుందామండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కొద్దిగా మంచిగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఇప్పుడు ఇక్కడ దీంట్లో నువ్వులు ఇంకా ఇక్కడ జీడిపప్పును వేసానండి. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదండి, మంచిగా ఇక్కడ డ్రై రోస్ట్ అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో మనం వంకాయలు కట్ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ నీళ్ళలో నేను ఇక్కడ ఉప్పు వేసానండి. వంకాయల్ని మనం కట్ చేసుకొని నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో వేస్తే వంకాయలు ఇక్కడ నల్లపడకుండా ఉంటాయి. గుత్తి వంకాయ కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసే అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ప్లస్ ఆకారంలో నేను ఇక్కడ కట్ చేసుకున్నానండి. ఇంకేంటంటే వంకాయల్లో పురుగులు ఉంటాయి కదా, అవి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ వంకాయల్లో పురుగులు ఏమి లేవండి. ఇప్పుడు ఇలాగే మనం అన్ని వంకాయల్ని మనం ఇక్కడ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూపెడుతున్నాను. ప్లేట్లో ఇప్పుడు మనం మసాలాని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుంది ఇక్కడ మిక్సీ జార్లో వేసానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఏంటంటే పసుపు, ఉప్పు, ఇంకా కారం వేద్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ పసుపు, ఉప్పు, ఇంకా కారం వేసుకుందామండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. చూసారు కదా, మిక్సీలో ఇప్పుడు నేను ఉప్పు, పసుపు, ఇంకా కారం వేసాను. ఇప్పుడు ఇక్కడ నీళ్ళకి బదులు నేను చింతపండు పులుసు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి. పసుపు, ఉప్పు, కారం వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసు వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే మనము ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా అల్లాన్ని ఆల్రెడీ ఇక్కడ నీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఉల్లిపాయలు, అల్లం, ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని కూడా మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇవన్నిటిని మెత్తగా ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నానండి. మసాలా అయితే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ వంకాయల్ని ఆల్రెడీ నేను ఇక్కడ కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వంకాయల్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు నూనె ఇక్కడ వేడవడానికి వచ్చింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో వంకాయ వేసుకుందాం. సారీ, యాక్చువల్గా కెమెరాలో వంకాయ చూపెట్టేటప్పుడు స్లిప్ అయిపోయిందండి వంకాయ నూనెలో. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ నూనెలో మనం ఇక్కడ వంకాయని మనం వేసుకొని దీన్ని ఏంటంటే ఒక 80% వరకు దీన్ని మనం కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ వంకాయల్ని మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేస్తూ ఒక 80% వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ వంకాయలు కొద్దిగా మంచిగా ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కొక్కటి చేసుకుంటూ మనం ఇక్కడ సపరేట్ గిన్నెలో మనం తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 80% వరకు వంకాయలు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక గిన్నెలో మనం తీసుకుందామండి వంకాయలన్నిటిని. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, వంకాయలన్నీ సపరేట్గా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె కొద్దిగా ఎక్కువగా ఉంది కదా, నూనె కొద్దిగా మనం ఇక్కడ తగ్గించుకుందామండి. ఇంకా ఇక్కడ తాలింపు మీకు చూపెడుతున్నాను. తాలింపులో ఇక్కడ కరివేపాకు, ఇంకా జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు అదే మూకుడులో మనం తాలింపు వేసుకుందామండి. నూనె కొద్దిగా ఎక్కువగా ఉంది కదా, దాన్ని తగ్గించుకున్నాను. ఇంకా తాలింపులో ఇక్కడ ఇప్పుడు నేను కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు వేసానండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు కొద్దిగా మంచిగా ఇక్కడ మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తాలింపులో కరివేపాకు, జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇవన్నిటిని ఫ్రై చేసుకుందాం. మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉండిపోయింది కదండి, దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళనే ఇప్పుడు నేను ఇక్కడ ఈ మసాలాలో నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందామండి.
ఇప్పుడు ఇక్కడ నేను ఒక 6 మినిట్స్ వరకు దీన్ని మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు వేస్తున్నానండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మసాలాలన్నిటిని మంచిగా ఫ్రై చేస్తూ మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత ఆల్రెడీ వంకాయల్ని మనం ఇక్కడ నూనెలో కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయల్ని మనం ఇక్కడ ఒక్కొక్కటి చేసుకుంటూ వంకాయల్ని మనం ఇక్కడ వేసుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు వంకాయలన్నిటిని దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెల్లిగా మనం ఫ్లిప్ చేసుకుందాం. ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ 80% కుక్ అయిపోయి ఉన్నాయి కదండి, వంకాయలు ఇరిగిపోతే అందుకోసమని దీన్ని మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు చూసారు కదా, వంకాయల్లో మసాలాలన్నీ మంచిగా పట్టాయి కదండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో దీనిపైన మూత పెడదామండి. మూత పెట్టిన తర్వాత ఒక 6 to 7 మినిట్స్ తర్వాత మూత విప్పి మీకు చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ 7 మినిట్స్ అవ్వడానికి వచ్చిందండి. ఈ స్టేజ్లో ఇప్పుడు ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ నూనె కూడా మంచిగా ఇక్కడ పైకి వచ్చేసింది, వంకాయలు కూడా ఇక్కడ మంచిగా ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే వంకాయలు ఒకసారి మనం ఇలాగ మెల్లిగా తిప్పుకోవాలి, లేకపోతే ఇక్కడ వంకాయలు ఇరిగిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మనం ఇక్కడ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 5 మినిట్స్ అయిపోయిందండి. దీన్ని ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని మనం ఇక్కడ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదండి, పైనుంచి ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇప్పుడు చూసారు కదా, కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు ఒక్కసారి నేను మెల్లిగా కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మీకు ఇది ప్లేటింగ్ చేసి నేను చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి నేను ఇక్కడ చూపెడుతున్నాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను గుత్తొంకాయ రెసిపీ. ఒకవేళ మీకు ఈ గుత్తొంకాయ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.